శ్రీమాత్రే నమః. జై అఖిలాండేశ్వరి. ఈరోజు 15వ తేదీ 11వ నెల 2024 సంవత్సరం. కార్తీక శుద్ధ పౌర్ణమి మహాపర్వదినం. చాలా అద్భుతమైన రోజు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రాతకాలమందు ఈ రోజున మన పీఠమునందు మహాకాళి అమ్మవారికి విశేషముగా అభిషేకం నిర్వహించడం జరిగినది. ఈరోజు మరొక అత్యద్భుతమైన విశేషం ఏమిటంటే, మా గురుదేవులు శ్రీ సిద్ధయోగి స్వామివారి యొక్క జన్మదిన మహోత్సవం కూడా ఈ కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని కలిసి రావటం ఒక శిష్యుడిగా మాకు మహదానందనాయకం. ఎంతో ఆనందకరమైన రోజు. మా గురుదేవులు జన్మదినోత్సవాలు నిర్వహించుకోరలే కానీ శిష్యులుగా మాకు మా గురుదేవులు పుట్టినరోజు అనేది ఒక పండుగ లాంటిది, పర్వదినం లాంటిది. అలాంటిది కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క పర్వదినం రావటం, మా గురుదేవుల యొక్క జన్మదినోత్సవం రావటం, రెండు పర్వదినాలు ఒకే రోజు రావటం ఎంతో ఆనందదాయకం. నా జీవితంలో ఈ యొక్క కార్తీక పౌర్ణానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ యొక్క కార్తీక పౌర్ణానికి ఎందుకంటే, హిమాలయాల నుండి మా గురుదేవులు నా యొక్క పీఠానికి విచ్చేసి మా యొక్క కుటీరంలో 3 రోజులు విశ్రాంతి తీసుకొని మమ్ము అనుగ్రహించారు. విశ్రాంతి తీసుకోవడం అనేది నెపమే. గురుదేవులు శిష్యుణ్ణి అనుగ్రహించాలనుకున్నప్పుడు ఏ రూపంలో అయినా అనుగ్రహించవచ్చు. ఈ రూపంలో మా గురుదేవులు ఈ యొక్క పర్వదినం రోజున పర్వదినానికి ముందుగా వచ్చి 3 రోజులు మన యొక్క కుటీరందు ఉండటం, వారికి సేవ చేసుకునే అదృష్టం లభించటం నిజంగా మాకెంతో ఆనందదాయకం. కాకపోతే ఈ యొక్క పౌర్ణానికి ముందు రోజు గురుదేవులు మరలా తాము బయలుదేరారు. కనుక సిద్ధయోగులు ఎప్పుడు ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు. వారి అనుగ్రహం వచ్చినప్పుడే మనం చూసుకోవాలి. వెళ్తూ స్వామివారు చాలా విలువైనవి ఈ 3 రోజుల్లో నా జీవితాన్నే మార్చేశారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎంతో విలువైనటువంటి విషయాలను మాకు బోధించి మమ్మల్ని అనుగ్రహించి వెళ్ళారు. ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు మహాకాళికి అభిషేకం చేయటం అనేది చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. కార్తీక మాసం అంతా కూడా శివుడికే పూజ అనుకుంటారు. కాదు, ఆది దంపతులు శివపార్వతులు ఇద్దరికీ కూడా విశేషమైన పూజలు జరుగుతాయి. అదేవిధంగా నారాయణుడికి, విష్ణుమూర్తికి కూడా విశేషమైన పూజలు జరుగుతాయి. మీరు ఈ విషయాన్ని గమనించాలి. కార్తీక మాసంలో ప్రతి పుణ్యక్షేత్రంలో, ప్రతి క్షేత్రంలో ఆయా మూర్తులకు విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. అంటే శివయ్య పండగ అంటే అందరికీ పండుగే. శివయ్యకి ప్రీతికరమైన కార్తీక మాసం అందరికీ, త్రిమూర్తులకు, త్రిశక్తులకు, సర్వ దేవతలకు అందరికీ పర్వదినమే కదా. అందుకనే ఈ యొక్క కార్తీక మాసం అనేది ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా భక్తులందరూ కూడాను అమ్మవారిని దర్శించుకొని ఓం క్రీం కాళికాయే నమః అనే మంత్రజపాన్ని సాధన చేసుకోండి. ప్రశాంతంగా దృఢ నిశ్చయంతో ఈ యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటే భక్తులకి చాలా సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుంచి, మానసిక సమస్యల నుంచి తప్పనిసరిగా ఉపశమనం లభిస్తుంది. కనుక అందరూ కూడాను ఓం క్రీం కాళికాయై నమః, ఓం క్రీం కాళికాయై నమః, ఓం క్రీం కాళికాయై నమః అని అందరూ తప్పనిసరిగా మంత్రజపం చేసుకోవచ్చు. అందరూ చేసుకోవచ్చు. ఇందులో ఎవ్వరు కూడాను ఎటువంటి మినహాయింపు లేదు. శుభం భూయాత్.